మన వీడియో మొత్తం ఇన్స్టాగ్రామ్ లైవ్ గుర్తున్నది వీడియో అంటే అందరూ వెనకకుంటే వస్తారు అని చెప్తున్నాను. వెనకకెళ్ళండి 6th క్లాస్ మనస్విని ఓకే రెడీ ఇక్కడ చూడండి. ఓకే చూడు ఈనాటి అన్న ఒకసారి అన్న ఒకసారి పోరాటం ముగింపు కార్యక్రమాన్ని 35,000 ఇవ్వడం జరిగింది. వారికి సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాము. దాదాపుగా మన బ్యూటీ కాలనీలో కావచ్చు, కాకతీయ కాలేజీ గ్రౌండ్లో జరిగినటువంటి కార్యక్రమాన్ని కావచ్చు, ప్రాజెక్ట్స్ కాలేజీ జరిగినటువంటి పోరాట బృందాన్ని కావచ్చు, అదేవిధంగా శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి పార్కులో మహిళల బృందాన్ని కూడా వారు అడగగానే మాకు ముందుకు వచ్చి మేము అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరొకరు స్నేహ క్లబ్ మెంబర్ సరళ గారు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. గట్టిగా చెప్పడం ద్వారా వారికి కూడా కార్యక్రమంలో కలవాల్సింది కోరుతా ఉన్నాం. గణేష్ మహారాజ్ కి मत लेंगे మన మధ్యలో పెట్టరు తర్వాత దీనికి రమేష్ మాస్టర్ చాలా ఇయర్స్ నుంచి కోలాటాన్ని ఫ్రీగా నేర్పిస్తూ ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నారు. లేడీస్ కూడా ఇది ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యంగా ఎంతో ఎక్సర్సైజ్ అవుతున్నది. మళ్ళీ మనకు వినాయకుడి దగ్గర, దుర్గామాత దగ్గర, టెంపుల్స్ దగ్గర చాలా బాగా ఉత్సవాలప్పుడు చేయడానికి ఉపయోగపడుతున్నది. దీనివల్ల లేడీస్ కూడా ఇంట్లోనే సెల్లులో కాకుండా ఇట్లా అందరూ నలుగురు కలవడం వల్ల చాలా ఎంతో ఉత్సాహంగా ఉంటున్నారు. రమేష్ మాస్టర్కి చాలా థ్యాంక్స్. ధన్యవాదాలు. ముందుగా మేడం ఉన్నత పదవులు ఆశించాలని యొక్క భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మా యొక్క మహిళా కోలాట బృందం తరఫున వారికి గట్టిగా చెప్పలు కొడుతూ అభినందన తెలియజేస్తా ఉన్నాం. మేడంకి చిరు సన్మానం మా యొక్క కోలాట బృందం తరఫున. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు అని భావిస్తున్నాను. ఎందుకంటే మన కాలనీ వాసులు చాలా రోజుల నుంచి కూడా ఈ కోలాటం కోసం అబ్బా ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేటువంటిది ఉండే. అక్క నాకు ఇలా నేర్పించండి, అక్క నాకు అలా నేర్పించండి అని చెప్పేసి మన వినాయక చవితి రోజు మాత్రము ఇలాంటి స్టెప్స్ నేను కొన్ని నేర్పించాను కూడా. బట్ ఇప్పుడు రమేష్ గారు దాన్ని ఫాలోఅప్లో ఉన్నారు. సో ఎక్కువ టైం తీసుకోండి. అందుకు మీరు ముందు ఇదే ఉత్సాహంగా మీరు ముందుకు రావాలని చెప్పేసి మన మహిళలందరికీ చాలా ఎంకరేజ్మెంట్గాను ప్రోత్సహిస్తున్నాను. వెరీ గుడ్, కీప్ అప్. సో నడుస్తున్నటువంటి కార్యక్రమాలకు
మాకు వెనంటూ ఉంటూ మాకు సహకారం అందిస్తున్నటువంటి మరందరూ కాలనీవాసులు, మేడం కొద్దిగా అదేవిధంగా బ్యాక్ పట్టుకోండి. కాంగ్రెస్ నాయకులు రేగంటి లింగస్వామి గౌడ్ గారిని వారిని కూడా సాగరంగా ఆహ్వానిస్తామని గట్టిగా చెప్పడం ద్వారా అన్న మేడం ఇచ్చాడు మేడం ఒకసారి. बोलो गणेश महाराज की అన్నగారికి కూడా జడకొప్పు కోలాటం ప్రదర్శన కార్యక్రమాన్ని కాలనీ ఆడపడుచులందరూ చాలా సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చేసినటువంటి నల్గొండ మున్సిపల్ చైర్మన్ గురి శ్రీనివాసరెడ్డి అన్న గారి సత్యమణి గురి చైతన్య గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన ఆడపడుచులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గత కొద్ది రోజుల నుంచి కూడా 31 కానీ అంటే శ్రీనగర్ కాలనీ, టీచర్స్ కాలనీ మొదలుకొని రాకిల్స్ కాలనీ, తిరుమల నగర్, కాకతీయ నగర్, బాలాజీ నగర్, ఈ మన ప్రాంతంలో ప్రతి చోట కూడా మహిళలందరూ కూడా ఒక పండగ వాతావరణంలోని పోరాటాన్ని నేర్చుకుంటారు. దీనివల్ల ఏంటంటే వీళ్ళు మహిళలు అంటే వంటింటికే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా బయటికి వెళ్ళి కోలాటం నేర్చుకోవడం వల్ల, ప్రతిరోజు 1 గంట సేపు నృత్యం చేయడం వల్ల శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండడానికి, ఆరోగ్యకరంగా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ జరిగినా కూడా మా వంతు కూడా, ఎందుకంటే గురుసీనన్న నాకు తెలిసి అడగగానే సహాయం చేసే వ్యక్తులు కొందరు ఉంటారు. అందులో మన నల్గొండ మున్సిపల్ చైర్మన్ గురి శ్రీనివాసరెడ్డి అన్న గారు. ఎందుకంటే నాకు తెలిసి ఈ ఏరియాలో ప్రతి కోలాట జడకొప్పు ప్రదర్శన కాటికి వెళ్ళిన కాబట్టి చెప్తున్నా, అందరికి కూడా అడగగానే ఒక అన్న వలె, చెల్లెళ్ళకు ఒక అన్న లెక్కన చీరలు ప్రతి ఒక్కరు కూడా ఇప్పించడం జరుగుతుంది. ప్రత్యేకంగా నేను అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే అడగగానే సహాయం చేసే వ్యక్తి మన కాలనీలో ఉండడం మనకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే భవిష్యత్తులో కూడా అన్నకి ఇంకా పెద్ద పెద్ద పదవులు వస్తాయి మనకు ప్రతి విషయంలో. ఎందుకంటే నేను వినాయక చవితి ఉత్సవాలు కూడా చూసిన, ఎక్కడ మండపం వెళ్ళిందంటే ప్రతి మండపానికి కూడా బుర్రి శ్రీనివాసరెడ్డి అన్న పేరు లేని, చందా లేనిది ఉండదు. అట్లాంటి వ్యక్తి మన ఇక్కడ ఉండడం కూడా చాలా సంతోషకరమైన విషయం. తనతో పాటు అడుగులేస్తున్న మాకు కూడా భవిష్యత్తులో ఏ అవకాశం వచ్చినా కూడా మీ అందరి ఆశీస్సులు, ఆశీర్వాదం, మా ఆడపడుచులకు ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే రమేష్ అన్న కూడా చాలా నైపుణ్యం ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఈరోజు ఆయన నల్గొండ టౌన్లో ఆయన పోరాటం నేర్పుతున్నాడు, కానీ నేర్చుకోవడానికి చాలామంది మహిళలు సిద్ధంగా ఉన్నారు, కానీ ఆయన సమయం దొరకట్లేదు. అలాంటి పరిస్థితి ఉంది. అట్లాంటి మాస్టర్ కూడా మనందరికీ ఇక్కడ కాలనీలో మహిళలందరినీ చైతన్యపరుస్తూ వాస్తవాన్ని కూడా ఇది నేర్చుకోవడం వల్ల కూడా, ఎందుకంటే మనం ఒకప్పుడు వినాయక చవితి చేసినా కూడా మగవాళ్ళమే చేసేటోళ్ళు. ఎందుకంటే మనం బ్యాండ్ పెట్టినా ఏది పెట్టినా మగవాళ్ళు చేసేటోళ్ళు. ఈ పోరాటంతో ఏమవుతుందంటే ఇప్పుడు ఆడవారే వినాయక చవితి ఉత్సవాలు, ఎందుకంటే కాకతీయ నగర్లో మహిళలే పెట్టింది ఈసారి వినాయకుడిని. ఎందుకంటే మీలో కూడా యూనిటీ పెరుగుతుంది, ఒకరికొకరు పరిచయాలు పెరుగుతాయి. ఎందుకంటే మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా ఇక్కడ నివాసాలు ఏర్పరచుకున్నాం. వంటింటికి ఇంటికే పరిమితం కాకుండా ఒకరికొకరు పరిచయాలు ఏర్పడడం వల్ల కాలనీ కూడా మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఎవరికి సహాయం వచ్చినా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలందరూ కూడా ఇట్లనే కలిసికట్టుగా ఉండి ఏ ప్రోగ్రాం వర్గం అయినా సరే, వినాయక చవితి అయినా, దుర్గామాత అయినా మీరే స్వయంగా నాట్యం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించిన రమేష్ మాస్టర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ఈ కాలనీ పెద్దలందరికీ, నా ఆడపడుచులందరికీ, అక్క చెల్లెలందరూ కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నా. నా పేరు రేగంటి లింగస్వామి గౌడ్. నేను తిరుమల నగర్లో ఉంటా. కాంగ్రెస్ పార్టీ 33 వార్డు చూస్తుంటాను. అన్న ఇంటి దగ్గర కూడా ఒక టీం తయారైంది. అక్కడ ఒక 30 మంది మహిళల టీం అయింది. దాదాపు 20 రోజులు స్టార్ట్ అయింది. కాకపోతే 20 రోజుల్లో మేము పోయింది 3 సార్లు అక్కడ. అంటే కార్యక్రమాల షెడ్యూల్ ఇక్కడ పూర్తి తర్వాత ఒక దగ్గర పెడుతుంటాము. వాళ్ళు ఏంటంటే మన వేరే దగ్గర ప్రోగ్రామ్ ఎక్కడ సెట్ అవుతుందని చెప్పేసి ముందుగానే అక్కడ స్టార్ట్ చేసుకోవడం జరిగింది.
భావిస్తున్నాం. ఇంతకుముందు జరిగినటువంటి కార్యక్రమానికి అడ్డంగా వచ్చేది కార్యక్రమానికి రావడం మా యొక్క అదృష్టంగా భావిస్తూ గట్టిగా చప్పటితోటి వారికి స్వాగతం సుస్వాగతం తెలుస్తున్నాము. అప్పటి పట్టణ అధ్యక్షుడు మన మూలం మోనిడన్న గారు కూడా ఒక ప్రత్యేక స్వాగతం. కాలనీ పెద్దలు కూడా కొందరు, అదేవిధంగా మన గుండెవేణ వెంకట యాదవ్ గారు కూడా, సమర్ కౌన్సిలర్ గారు, గత 10 సంవత్సరాల నుండి నల్గొండ పట్టణంలోని మహిళలకు మామూలుగా జడకొనడం నేర్చుకోవాలంటే ఒక్కొక్కరికి 4,000 నుండి 5,000 ఖర్చు వస్తుంటుంది. అటువంటిది ఇక్కడ మన కాలనీలో ఉన్నటువంటి మహిళలకు ఉచితంగా జడకొనడంలో శిక్షణ ఇస్తూ మహిళలకు స్పాన్సర్ తోటి, అదే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ జరిగినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఆటోమేటిక్గా వారే ఆగి ఎక్కడ నేర్చుకుంటారో ఎవరు నేర్పిస్తున్నారని కనుక్కొని ఆ సమయం నేను వాస్తవానికి అడిగిన తర్వాత వాళ్ళ ఖర్చు కోసం ఒక 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గట్టిగా ఈ సందర్భంగా మనకి మరోసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మహిళలకు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం గురించి కూడా పెద్ద ఎత్తున జరిగినటువంటి కార్యక్రమాన్ని కూడా వారికి వివరించడం జరిగింది. దానికి కూడా పూర్తిగా మా యొక్క సహకారం అందిస్తామని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగింది. మరోసారి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్నని మాట్లాడవలసిన కోరుతాం. గట్టిగా చప్పటి కొట్టాలి అన్న. ధన్యవాదాలు అన్న. రండి గట్టిగా చప్పటి కొట్టాలి. మేడం సార్ రమేష్ కూడా కప్పియండి సార్. రమేష్ మాస్టర్ కప్పియండి చైర్మన్ కూడా. మాస్టర్ కప్పండి. అన్న ధన్యవాదాలు. పరమేశ్వర పైన విరసిన మల్లీశ్వర తండ్రి ఈశ్వర పరమేశ్వర పైన విరసిన మల్లీశ్వర తండ్రి
ఓకే మేడం ఇటు చూడండి, అందరూ ఇటు చూడండి, మేడం ఇటు చూడండి. ఓకే రైట్. కప్పి స్టార్ట్గా నిలబడండి. నిలబడండి, లైన్ నిలబడండి, పక్కన నిలబడండి. అదేవిధంగా ఈరోజు టెంట్ హౌస్ ఇక్కడ చైర్లు కావచ్చు, స్టేజీ టేబుల్ కావచ్చు, ఇక్కడ బఫ్ టేబుల్ కావచ్చు, సహకారం అందించినటువంటి వారు సరిత, స్వాతి, సరిత. సార్ ఒక్కసారి చూడండి, సార్ అందరు చూడండి. మేడం ఇక్కడ చూడండి. ఓకే రైట్. నిర్వహించుకుంటున్నాం అంటే మాకు దాదాపు నాకు డిసైడ్ ఉంది రా, పక్కన నిలబడరా. సరే కదా. ధన్యవాదాలు. తెలంగాణ భవన్లో జరిగినటువంటి కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ విషయం మాట్లాడుకుంటున్నాం. జడకొప్పుల కోలాటం వారికి ఈరోజు శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకొని పెద్ద ఎత్తున ఇలాంటి కోలాట జడకొప్పుల శిక్షణ కార్యక్రమం చేస్తున్న గురువు రమేష్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఒక రకంగా మన సంస్కృతిని, అదేవిధంగా మహిళలందరూ కూడా మన కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి ఒక సంఘంగా కమిటీగా ఏర్పడడానికి ఇదొక ఈ శిక్షణ కార్యక్రమం కావచ్చు, కోలాటమే కావచ్చు, జడకొప్పులు అనేది మనల్ని అందరూ ఒక కాడికి చేర్చే కార్యక్రమం అంగీకారం చేసేందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి శిక్షణ కార్యక్రమం కోలాటం నేర్చుకొని, జడకొప్పులు నేర్చుకొని మరి ప్రదర్శన చేసిన ప్రతి ఒక్క అమ్మలకు, అక్కలకు అందరికీ కూడా శుభాకాంక్షలు ఇస్తూ థ్యాంక్ యూ. ఓకేనా? మేడం ఇంకో తాళం లేదు.
రాజన్ సార్ తమ్ముడు జర లైట్లో ఎక్కి తమ్ముడు అయ్యి ఫోటో వీడియో అదేవిధంగా సంజయ్ గారు ఉన్నారా? సార్ ఓకేనా ఇది చూడండి మేడం ఇది చూడాలి మేడం ఇది చూడండి మేడం సభ్యులందరూ కూడా నేర్చుకున్నటువంటి పోరాట బృంద సభ్యులందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఇద్దరు ఒకటా వేరే ఎవరో గణేష్ మహారాజ్ అందరూ కూడా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఓకే మేడం ఇది చూడండి మేడం ఇది చూడాలి అందరూ చూడండి గట్టిగా చప్పట్లు కొట్టాలి. టీచర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కాకతీయ కాలేజ్ గ్రౌండ్లో నేర్చుకున్నటువంటి మహిళా పోరాటం ఉన్న వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం.
తెలియజేస్తూ మీకు గట్టిగా చెప్పండి ఉండాలి.